ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ చాలామంది కామన్‌గా వేధిస్తున్న సమస్య అండి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. అలాంటి సమస్యకి మన లివర్ ఫంక్షన్ చాలా ఫాస్ట్ అంటే లివర్ ఫంక్షన్ బాగా జరగడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో మనతో పాటు ఉన్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలు ఈ హోమ్ రెమెడీ ఏంటి? ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్‌ని అండ్ లివర్ ఫంక్షన్‌ని ఎలా యాక్టివేట్ చేస్తుందో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేము చాలామందికి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉన్నారు. అసలు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది మేడం ఫస్ట్? మెయిన్ థింగ్ ఈ మధ్యలో ఫ్యాటీ లివర్ అనేది నిజంగా ఈ జనరేషన్‌లో ఒక 70% పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఇదొక మెయిన్ థింగ్. ఒబేసిటీ ఉండే వాళ్ళలో తీసుకుంటే ఆల్మోస్ట్ చాలామంది ఒబేసిటీ ఉండేవాళ్ళు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని సఫర్ అవుతున్నారు. మెయిన్ థింగ్ ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోయారనుకోండి. సో, ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేశారనుకోండి, క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, కాబట్టి ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం కొద్దిగా హెవీ వెయిట్ ఉంటే వెయిట్‌ని అయితే కంట్రోల్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్‌గా. వెయిట్ కంట్రోల్ కాకపోతే ఈ ఫ్యాటీ లివర్ కాస్త వేరే డిసీజెస్‌ని కూడా తెచ్చిచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఫుడ్ రూపంలో మనం మాట్లాడుకుంటే కంపల్సరీ విటమిన్ సి ఉన్న కంటెంట్స్ మనం ఫుడ్‌ల రూపంలో తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న కంటెంట్ మనం తీసుకోవడం వల్ల మనకేమవుతది, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడమే కాకుండా మన బాడీలో హెవీ వెయిట్ తగ్గి దాంతో పాటు మన లివర్ డిసీజెస్ కూడా తగ్గుతాయి. మనందో విటమిన్ అంటే లైక్ నిమ్మకాయ తీసుకోవచ్చా? ఉసిరికాయ తీసుకోవచ్చా? చాలామంది అడుగుతుంటారు. విటమిన్ సి అందులోనే కదా అంటారు. విటమిన్ సి రిచ్ ఇన్ గోంగూర. ఓకే. గోంగూర తీసుకోవడం వల్ల కూడా లివర్ ఫంక్షన్ అనేది ప్రాపర్‌గా జరుగుతుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ అంటే లైక్ ఈ గోంగూరలో విటమిన్ సి ఒక్కటే కాదు. విటమిన్ సి ఉంటది, పొటాషియం ఉంటది, అండ్ కాల్షియం ఉంటది, మోర్ కంటెంట్ ఐరన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్‌గా యూజ్ చేయొచ్చు. ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వడానికి గోంగూర యూజ్ అవుతది. చాలామంది అంటుంటారు, మేడం గోంగూర చాలామంది తీసుకోకూడదు కదా! చాలామంది డాక్టర్స్ మాకు సజెస్ట్ చేయలేదు అంటుంటారు. కానీ నేను ఒకటి అంటాను. కొన్ని డిసీజెస్ ఉండేవాళ్ళు తీసుకోకూడదు నిజంగానే. కానీ నేనేమంటాను, నేను ఎవ్రి డిసీజ్ వాళ్ళకి రాస్తాను గోంగూర. ప్లస్ వండే విధానం మార్చుకోండి. తప్పు ఒకరిదైతే ఎత్తేసేది ఒకడంటారు. ఇలాంటి ప్రొసీజర్. ఎందుకంటే మనం గోంగూర ఎప్పుడు వండినా సాల్ట్ ఏసి వండకూడదు. ఓకే మేడం. సాల్ట్ ఏసి వండితే ఆ ప్రపోర్షన్స్ 2 కాంబినేషన్ ఏవైతే అది సెట్ అవ్వదు. సాల్ట్ ఏసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈ గోంగూరలో సాల్ట్ ఏయడం వల్ల ప్రాబ్లమ్ అనేది వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి గోంగూర వండుతున్నప్పుడు సాల్ట్ ఏయకుండా గోంగూరతో ఏదైనా పప్పు చేసుకోవచ్చు. ఏదైనా సరే అట్లీస్ట్ మనం ఒక 10, 15 లీవ్స్ ఆఫ్ గోంగూర మన ఇంటేక్. మనం గోంగూర ఒక కట్ట తెచ్చి ఇంట్లో ఏస్తాం. నలుగురు ఉంటారు అందరూ తింటా అంటాం కదా! అలా కాకుండా గోంగూరని మనం రెగ్యులర్‌గా ఏం చేస్తామంటే జస్ట్ ఒక 350 ఎంఎల్ వాటర్ తీసుకోండి. 350 ఎంఎల్ వాటర్‌లో ఒక 4, 5 గోంగూర ఆకులేయండి. కొద్దిగా మెంతులేయండి. కొద్దిగా సోంపు ఎయండి. ఓకేనా? కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ ఎయండి. వెరీ ఇంపార్టెంట్ ఫ్లాక్స్ సీడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి. సో, ఈ ఫ్లాక్స్ సీడ్స్, సోంపు, కొద్దిగా మన మెంతులు అండ్ గోంగూర. సో, మనం ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌లో బెస్ట్‌గా యూజ్ అయ్యేది మెంతులు. మెంతులు పావు స్పూన్ ఏసుకోండి. సోంపు పావు స్పూన్ ఏసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ పావు స్పూన్ ఏసుకోండి. గోంగూర ఆకులు 4, 5 ఆకులు ఎయండి. అలా 350 ఎంఎల్ వాటర్‌లో మార్నింగ్ లేచిన వెంటనే ఒక 1 అవర్ అయినా నానబెట్టేసి ఇవి జస్ట్ 250 ఎంఎల్ అదే జస్ట్ 250 ఎంఎల్ అని తీసుకోవచ్చు. 350 ఎంఎల్ అని వాటర్ అయినా తీసుకోవచ్చు. ఓకే. ఇవి జస్ట్ ఒక 2 మినిట్స్ మరీ కషాయంలాగా వేడి చేయకుండా ఒక 2 మినిట్ వేడి చేసి ఫిల్టర్ చేసుకొని రెగ్యులర్‌గా తాగండి. సో, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ పోతది. అండ్ మోర్ ఓవర్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాడీలో ఫ్యాట్‌ని కూడా బర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఫ్యాట్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, అదే వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ పోవడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ బాగా యూజ్ అవుతాయి. మెంతుల్లో అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బాడీలో ఇంటర్నల్‌గా ఉన్న టాక్సిన్స్ అన్నీ క్లీన్ చేయడానికి యూజ్ అవుతది. సో, మనం సోంపు బాడీని హీట్‌ని కంట్రోల్ చేస్తది. అండ్ వెరీ, వెరీ, వెరీ ప్రీషియస్ ఇంగ్రీడియెంట్ ఏముందంటే మెంతి కూర. ఇది మన గోంగూర ఉంది. ఆ గోంగూరలో విటమిన్ సి ఉంటది, ఐరన్ ఉంటది. మన బాడీలో విటమిన్ సి ఉంటేనే నేను చెప్పాను. బాడీలో ఫ్యాట్ కంట్రోల్ చేయడానికి గానీ, లివర్ ఫంక్షన్ ప్రాపర్‌గా అవ్వడానికి గానీ, మన గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నా గానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్‌ని కంట్రోల్ చేసే గుణం మనకి గోంగూరలో ఉంటది. ఓకే. గోంగూర గొప్పదనం తెలీదు ఎవరికీ. గోంగూర అలా వాడడం వల్ల చాలా రకాల డిసీజెస్ మనకు క్లియర్ అవుతాయి. కాబట్టి ఇలా తీసుకుంటూ ఉండి మనం రెగ్యులర్‌గా అట్లీస్ట్ నేను చెప్తున్నానండి, ఒక 2 మంత్స్ రెగ్యులర్‌గా తీసుకోండి. ఆపొద్దండి. 1 డే తీసుకుంటే సరే సెట్ అవ్వదు. రెగ్యులర్‌గా తీసుకోండి. ఇప్పుడు బాడీలో ఉన్న కంప్లెయింట్స్ అన్నీ క్లియర్ అవుతది. బాడీ హెవీనెస్ తగ్గుతది. వెయిట్ విషయం గానీ, లివర్ ఫంక్షన్ విషయంలో గానీ ఎవ్రీథింగ్ క్లియర్ అవుతా ఉంటది కాబట్టి బెస్టెస్ట్ డిటాక్స్ వాటర్ అంటా నేనైతే. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని అండ్ మోర్ ఓవర్ ఎక్సర్సైజ్ చేయాలి. పొద్దున్నే ఒక 1 అవర్ యోగా లాగా పెట్టుకొని, మెడిటేషన్ చేసుకొని, తొందరగా పడుకోవడం, తొందరగా తినడం ఇలాంటివి చేసుకుంటే మనకి నేను చెప్పాను లివర్ ఫంక్షన్ టెస్ట్ మనం ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఒకసారి వచ్చింది. మనం ఇగ్నోర్ చేసాము. మళ్ళీ ఎళ్లి టెస్ట్ చేసుకున్నప్పుడు అది ఎక్కువ క్రానిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తే సఫర్ అయ్యేది మనమే. కాబట్టి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకున్నప్పుడు
ఓకే. మేబీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వెయిట్ కానీ, సమ్‌హౌ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ గానీ, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల గానీ, ఈ ప్రాబ్లమ్ మన బాడీలో వచ్చింది అన్నప్పుడు, మనం దాన్ని రికగ్నైజ్ చేసి, ఆ మేజర్ వెయిట్ ఏదైతే ఉందో హెవీ వెయిట్ అది కొద్దిగా వెయిట్ కంట్రోల్ చేసుకోవడం, ఈ డీటాక్స్ వాటర్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం వల్ల 100% అనేది ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ అనేది మనకు కంట్రోల్ అవుతదండి ఖచ్చితంగా. అండ్ కంట్రోల్ కాదు, 100% తగ్గుతది. డెఫినిట్‌గా మనం మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మెయింటైన్ చేసుకుంటే అటువంటి అన్ని డిసీజెస్ క్లియర్ అయిపోతాయి. నాట్ ఓన్లీ ఫ్యాటీ లివర్, ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసీజ్ అనేది మనకు క్లియర్ అవుతది. మేడం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇదొక 70, 80% రీజన్ ఆల్కహాల్ అనేది. ఎందుకంటే ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోవడం, పెప్సీలు, థమ్స్ అప్‌లు ఎక్కువ డ్రింక్స్ తాగడము, నాన్ వెజెస్ ఎక్కువ తీసుకోవడం, స్మోక్ కూడా. కొంతమంది లైక్ స్మోక్ కూడా రెగ్యులర్ చేస్తుంటారు. అలాంటి ఈ సంహౌ అన్నట్టు మన బాడీలో ఏదైతే ఉందో ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మన బాడీలో కొంతమంది రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకుంటుంటారు. స్మోక్ రెగ్యులర్ చేస్తుంటారు. అండ్ నాన్ వెజెస్ కూడా రెగ్యులర్ తింటుంటారు. అదే ఒక ఇదిగా తీసుకుంటున్నారు. అది లేకుండా ఒక ముద్ద దిగదన్నట్టు ఉన్నారు జనాలిప్పుడు. ఓకే. సో దీనివల్ల మనకి వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం, బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, దానివల్ల ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ రావడం, డయాబెటీస్ రావడం గానీ, హైపర్ టెన్షన్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. కాబట్టి మేజర్ థింగ్ ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్‌ని కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. డైలీ కొద్దిగా మెడిటేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే డెఫినిట్‌గా మనకి ఈ ప్రాబ్లమ్ రాకుండా, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ రాకుండా మనం సేఫ్ చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు ఈ వాటర్‌ని రెగ్యులర్‌గా అంటే ఎన్ని సార్లు మనం యూజ్ చేయాలి మ్యామ్? మనం కావాలనుకుంటే అండి, ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతది. బాడీ హెవీనెస్ తగ్గుతది. బాడీ వెయిట్ కూడా తగ్గుతది. కాబట్టి ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. లేదు టైం లేదు, బిజీ షెడ్యూల్స్, ఆఫీస్‌లో ఉంటాం, స్కూల్‌లో ఉంటాం, కుదరట్లేదు మాకు అనుకున్నప్పుడు టీచర్స్ గాని ఇట్లాగా అలాంటప్పుడు మీరు మార్నింగ్ ఒక్కటే రెగ్యులర్‌గా మార్నింగ్ లేచిన వెంటనే పరిగడుపున ఈ 4 ఇంగ్రీడియెంట్స్ మనం చెప్పినట్టు ఇవి వేసుకొని మరిగించుకొని గోరువెచ్చగా చేసుకొని తాగడం వల్ల రెగ్యులర్‌గా తాగాలి. వెయిట్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. హెల్తీ హ్యాబిట్స్‌లోకి తీసుకెళ్తే డెఫినెట్‌గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. డైలీ తీసుకోవచ్చండి. 2 మంత్స్ ఆపకుండా రెగ్యులర్‌గా తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నాట్ ఓన్లీ ఫ్యాటీ లివర్ అండ్ వెయిట్ విషయం గాని ఎవ్రీథింగ్ నార్మల్ అవుతదనమాట. మీరు చెప్పినట్టు ఈ వాటర్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు గానీ, అంటే స్మోకింగ్ చేసేవాళ్ళు గానీ, అంటే ఇప్పుడు మానేసి ఇది మనం ఈ డిటాక్స్ వాటర్‌ని మనం తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షన్ అంటే లివర్ చాలా బాగా పనిచేస్తుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.